తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు. ఆందోళన నియోజకవర్గంలో బియ్యం సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి. పెద్దపల్లిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ముషీరాబాద్ లో సరుకులు, కూరగాయలు పంపిణీ చేసిన బీజేపీ నేత లక్ష్మణ్. రెడ్ జోన్ ప్రాంతాలలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. కర్నూలు నగరంలో ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ ఫకీరప్ప కాగినెల్లి. డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం పలు మండలాల్లో ఆందోళన శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ పర్యటించారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి మన ప్రాణాల కోసం పరిసరాలను శుభ్రం చేస్తున్న ఆందోళ్, జోగిపేట్ పారిశుద్ధ కార్మికులకు బియ్యం, సరుకులు, గుడ్లు పంపిణీ చేశారు. అనంతరం అల్లాదుర్గం మండలంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మరియు హైవే పనుల నిమిత్తం వచ్చిన వలస కూలీలకు ఉచిత రేషన్ బియ్యాన్ని 500 రూపాయలు అందజేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి ఆధ్వర్యంలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు. కరోనా వ్యాధి విజృంభించి ప్రపంచాన్ని నాశనం చేస్తోంది. అలాంటిది పుల్కల్ మండలంలోనికి రాకూడదని ముందు జాగ్రత్తగా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశామన్నారు. గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన 1500 రూపాయలను బ్యాంకుల వద్ద ప్రజలు క్యూలో నిలబడి తీసుకుంటున్నారు. అందులో కొందరికి మాస్కులు లేకపోవడంతో వారికి మాస్కులు పంపిణీ చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ పుల్కల్ మండల్ శాఖ తరఫున పుల్కల్ మండల్ కేంద్రంలో ఏదైతే 1500 రూపాయలు ఇస్తుందో వారందరికీ కూడా మాస్కులు, శానిటైజర్ ఇవ్వడం జరిగింది. అలాగే కోఆపరేటివ్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా ఈ మాస్కులు, శానిటైజర్లు ఇవ్వడం జరిగింది. మన నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, జయప్రకాష్ నడ్డా గారి ఆదేశానుసారం గ్రామంలో వలస కూలీలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కరోనా బాధితులని అరికట్టడానికి, కరోనాని అరికట్టడానికి ఈరోజు గ్రామంలో మాస్కులు, శానిటైజర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ముందు కూడా మరి ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా
సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరోనా వ్యాధి ప్రబలుతున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. శాసనసభ్యులు డాక్టర్ రమేష్ బాబు పిలుపు మేరకు గత వారం రోజులుగా కార్యక్రమాలు చేస్తున్నట్టు వారు తెలిపారు. ఈ రోజు కార్యక్రమంలో స్థానిక సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, ఎంపీటీసీ బాలరెడ్డి పాల్గొన్నారు. రోజు చందుర్తి మండల కేంద్రంలో మరి కరోనా వైరస్ లాక్డౌన్ దృష్ట్యా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి యొక్క పిలుపు మేరకు జోగాపూర్ వాస్తవ్యులైనటువంటి మేకల ఎల్లయ్య గారు గత వారం రోజులుగా గ్రామాలలో నిరుపేదలకు కూరగాయలు, బియ్యం, అలాగే అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో ఈ రోజున చందుర్తి మండల కేంద్రంలో మరి వలస కూలీలు, నిరుపేదలకు దాదాపు 40 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం, 4 రకాల కూరగాయలని కూడా ఈ రోజున అందరికీ మా సమక్షంలో వారందరికీ ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి పేదలకు సేవ చేస్తూ ఈ విపత్కర పరిస్థితులలో మరి వలస కూలీలకు అండగా నిలుస్తున్నటువంటి మేకల ఎల్లయ్య గారు మరియు వారి యొక్క యూత్ బృందాన్ని కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా మరి కరోనా వైరస్ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి చందుర్తి మండలంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా మెదిలి మరి గృహ జీవనమే సాగిస్తూ బయటకి రాకుండా ఎవరి ఆరోగ్యాలు వాళ్ళు కాపాడుకున్నట్లయితే మన ఊరు, మన మండలం, మన రాష్ట్రం, మన దేశం కూడా ఆ రోగాల బారిన పడకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఆదేశాలను సక్రమంగా పాటిస్తూ మరి అందరూ జాగ్రత్తగా మెలగాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ మరి పేద సాధలకు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మేకల ఎల్లయ్య గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. ప్రజా శ్రేయస్సు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి లాక్డౌన్లో చందుర్తి మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో వలస కూలీలు, రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు ఉన్న విషయం తెలుసుకొని గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు గత పక్షం రోజులుగా నా వంతుగా ఉడతా భక్తి సహాయంగా వారికి బియ్యం, ఇతరత్ర కాయగూరలు పంపిణీ చేస్తున్నటువంటి కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఇందుకు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు అలాగే పార్టీ కుటుంబ సభ్యులు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మా గౌరవ సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ గారు, అలాగే మా కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ గారు, అలాగే రామన్నపేట సర్పంచ్ దుమ్మా ఆనంద్ గారు, కోఆప్షన్ డైరెక్టర్లు, అలాగే మరిగడ్డ ఎంపీటీసీ దారం కావ్యశ్రీ బాలరెడ్డి గారి సమక్షంలో సుమారు 40 మంది నిరుపేదలకు 10 కిలోల బియ్యం, 4 రకాల కాయగూరలతో పాటు ఇతరత్ర నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడమైంది. ఇందుకు ఈ విపత్కర పరిస్థితుల్లో సగటు మనిషిగా మానవత దృక్పథంతో నాకు ఈ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు నేను చాలా సంతోషపడుతూనే మానవ సేవయే మాధవ సేవ అనే ఉద్దేశంతో దేశమంతా లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలోని పేద ప్రజల ఆకలి తీర్చడానికి మిషన్ స్మైల్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా గత 15 రోజులుగా చేస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని ఇలాంటి పరిస్థితుల్లో పెద్దపల్లి జిల్లాలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న మిషన్ స్మైల్ స్వచ్ఛంద సేవా సంస్థని అభినందించారు. Mission Smile organization. 2-3 days nunchi Mission Smile organization has been coming to collectorate and inviting us and giving us information about their blood donation program. They are doing a lot of donation activities, sanitation workers for general public, for needy persons, for other people also. So I am very happy ఎందుకంటే మనం this is a very difficult time for our full country and for our state and for Peddapalli district also. So ఇప్పుడు ఇలాంటి if organizations and helpful persons come forward and help all of us, we will
be in a much better position. So I congratulate and I encourage Mission Smile organization and other organizations to come forward and help us all in the fight against COVID. So today manam blood donation camp organize chestunnamo. I hope more and more people will come forward and participate in this blood donation program also. Thank you. Please continue good work. Sanitize. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 112వ డివిజన్ వార్డు కార్యాలయంలో పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహపాల్ రెడ్డి తన సొంత నిధులతో తయారు చేయించిన శానిటైజర్లు, మాస్కులను సాయినగర్ కాలనీ, రామచంద్రారెడ్డి నగర్ కాలనీ అధ్యక్షులకు 112వ డివిజన్ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్ పంపిణీ చేశారు. ఎవరూ ఇళ్లలో నుండి రావద్దని, ప్రతి ఒక్కరూ లాక్డౌన్ని పాటించాలని కార్పొరేటర్ ప్రజలను కోరారు. రామచంద్రపురం 112వ డివిజన్లో ఉన్నటువంటి గత 15 రోజుల క్రితము మయూరి నగర్ కాలనీలో పాజిటివ్ కేసు రావడం జరిగింది. ఆ సందర్భంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులకు భయభ్రాంతులైన దృష్ట్యా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి కాలనీకి 200 మాస్కులు మరియు శానిటైజర్లు ఇప్పుడే మా యొక్క వార్డు కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కాలనీలో ఉన్నటువంటి నివాసం ప్రతి ఒక్కరు మీ ఇళ్లలో ఉంటూ ప్రభుత్వం టీవీలలో చెప్తున్నటువంటి ఏదైతే ప్రచారం చేస్తారో దాన్ని అనుభవం చేతులు కడుక్కొని మరియు శానిటైజర్తో నీట్గా చేతులు శుభ్రం చేసుకొని దగ్గర తుమ్మిన చేయడం పెట్టుకుని ఉండాలని ఏదైతే మనం టీవీల ద్వారా ప్రచారం దానికి అనుగుణంగా మీరు అందరూ పాటించాలి. ఇప్పుడు ఏదైతే లాక్డౌన్ చేశారో 3వ తారీఖు వరకు చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులందరూ కూడా ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు స్థానిక శాసనసభ్యుడు మరియు ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు మా ఎంపీ గారి ఆదేశం మేరకు మేము జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మా యొక్క వార్డు కమిటీ సభ్యులు, మా యొక్క నాయకులు అందరూ కూడా కాలనీ అధ్యక్షులు అందరి సహకారంతో ఈ కరోనాను దరిదాపులో రానియకుండా మా యొక్క పూర్తి ప్రయత్నం చేస్తున్నాం. మా యొక్క జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా రోజు కూడా ఈ యొక్క శానిటేషన్ సిబ్బంది ద్వారా స్ప్రే కొట్టడం కానివ్వండి, అదేవిధంగా మా యొక్క ఈ ఫాగింగ్ చేయడం కానివ్వండి, అదేవిధంగా శానిటైజర్ సిబ్బందితో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం జరుగుతుంది ప్రతి కాలనీలో. ఎందుకంటే ఎక్కడైతే స్ప్రే పాజిటివ్ కేసులు దాని చుట్టుపక్కల 400-500 మీటర్ల దూరం తప్పకుండా ఈ స్ప్రే కొట్టాలని మాకు కలెక్టర్ గారు మరియు మా యొక్క జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారు, మా మంత్రి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మా యొక్క 112 డివిజన్ మా ఆధ్వర్యంలో మేము మా యొక్క నాయకుల ఆధ్వర్యంలో మా వార్డు కమిటీ మెంబర్స్ దగ్గర స్థానిక యొక్క కాలనీ వెల్ఫేర్ అధ్యక్షుల సహకారంతో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ సిబ్బంది ద్వారా ఈ అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన 112 డివిజన్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క కరోనాను మన దరిదాపులో రానియకుండా చూడాలని కోరుకుంటూ ఈ యొక్క కరోనా ఏదైతే మనకు లాక్డౌన్ ఉందో దాన్ని 3వ తారీఖు వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశం ఎలా ఇస్తుందో దాని ఆదేశాల ప్రకారం మనం అందరం కూడా అనుగుణంగా మనం పాటించాలని సందర్భంగా కోరుకుంటున్నాం. కరోనా వైరస్కు కులము లేదు, మతం లేదని ఈ మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్ డివిజన్ జెమినీ కాలనీలో పూసవారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా పిలుపు మేరకు జీహెచ్ఎంసీ కార్మికులకు, పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను లక్ష్మణ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కరోనా అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తూ ఈరోజు ఈ లాక్డౌన్ పీరియడ్లో పేద ప్రజలు, మరీ ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు జిహెచ్ఎంసీ సర్కిల్ 15లో దాదాపు కొన్ని వందల మంది తమ ప్రాణాలు లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా చేస్తున్న సేవలు గుర్తింపుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారికి జాతీయ అధ్యక్షులు నడ్డా గారి పిలుపునందుకొని, ప్రధానమంత్రి పిలుపునందుకొని వారికి నిత్యావసర వస్తువులు, సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవాళ పూసవారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈ రామ్నగర్లో జెమినీ కాలనీలో దాదాపు 200 మందికి ఈరోజు బియ్యము, పప్పులు, కూరగాయలు, సబ్బు, మాస్కులు వాళ్ళకి వితరణ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా సహకరించాలి. ఈ మహమ్మారిని అరికట్టడానికి ఈ యుద్ధంలో కరోనా మీద విజయం సాధించడానికి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాల్సి వస్తుంది. కరోనాకు కులం లేదు, మతం లేదు. కాబట్టి రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికలు, ఓట్లు, సీట్లు, పదవులు కాదు. పదవులు ఉన్నా లేకున్నా, సీట్లు ఉన్నా లేకున్నా ప్రజలకు అంకితభావంతో సేవ చేయడమే లక్ష్యంగా ఇవాళ మేము పనిచేస్తున్నాం.
పార్టీ అధ్యక్షుని యొక్క పిలుపుని అందుకొని రోజువారీగా ప్రతి కార్యకర్త కూడా 5 మందికి కడుపునిచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ముషీరాబాద్లో దాదాపు ఇప్పటి వరకు ఒక 15,000 కుటుంబాలకు మన నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. 30,000 కుటుంబాలకు ఫుడ్ ప్యాకెట్స్ కూడా అందజేయడం జరిగింది. అంటే ప్రభుత్వ సౌకర్యాల గురించి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. అందరం కలిసి ఎదుర్కోవాలి కాబట్టి ఇంకా ప్రభుత్వం ముందుకు రావాలా. ఈ ముషీరాబాద్లో కూడా ఇప్పుడిప్పుడే గుర్తిస్తూ ఉన్నారు కరోనా సోకిన వాళ్ళు. ఈ మర్కజ్ వెళ్ళి వచ్చిన వాళ్ళని కూడా అందరూ కూడా దయచేసి సహకరించి వాళ్ళకు పరీక్షలు పంపాలా. అధికారులు ఇవాళ మున్సిపల్ అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది, పాత్రికేయులు తమ విధుల్లో నిర్వహణలో భాగంగా ప్రజల కోసం సమాజం కోసం పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆత్మస్థైర్యం నింపడానికి ఈ యొక్క నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలో మీడియా ప్రతినిధులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రస్తుతం కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రజలను చైతన్యపరచడంలో విలేకరులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. జరిగినటువంటి సంస్థ మనకు గుర్తించింది. వాళ్ళు ఇచ్చే పాత్ర ఏదైతే కావచ్చు వాళ్ళకు మనకి గౌరవం, మనకి ఇచ్చేటువంటి మర్యాద అనేది మనం దాన్ని మనం మనస్ఫూర్తిగా భావిస్తూ ముఖ్యంగా లైఫ్లకు కూడా ఒక ఆత్మీయమైన సమర్థన అలాగే సామాజిక సేవలు, సామాజిక కార్యక్రమాలు ఒక దశాంశ నేర్పినటువంటి లైఫ్ క్లబ్ లాభంతోనే మన కుటుంబ లైఫ్ క్లబ్ సేవలు కూడా ఈ సందర్భంలో మన పెద్దలతో మన మనస్ఫూర్తిగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పాత దామరాజుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిఎస్సిఎస్ డైరెక్టర్ రాజేందర్, సర్పంచ్ మైదాసు శ్రీనివాస్, అయ్యోరి దశరథి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు, పంచాయతీ సిబ్బందికి, వడ్ల మార్కెట్ హమాలీలకు, రైతులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ ఎస్ఐ రవీందర్, జెడ్పీటీసీ సంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కటిపెల్లి సరోజన ఆదిరెడ్డి, ఎంపీటీసీ క్యాతం సుజాత నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారి ఆదేశాల మేరకు 500 మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి మాస్కులు ఉపాధి హామీ కూలీలకు మరియు మార్కెట్ యార్డ్లో పనిచేసే అమ్మాలీలకు మరియు రైతులకు, గ్రామంలో ఉన్న యువకులకు ఈ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. గత 2 రోజుల క్రితం అర్హులైన పేదవారందరినీ గుర్తించి వారికి రేషన్ పంపిణీ అనగా మా సొంత రేషన్ కలెక్ట్ చేసి ఒక 10 మందిని కలిసి ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున 10 క్వింటాల రేషన్ బియ్యము పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇట్టి మాస్కుల కోసము గ్రామ సర్పంచ్ గారు మరియు అయ్యూరి దశరథం గారు మేము కలిసి ఈ 500 మాస్కులు తెప్పించడం జరిగింది. ఇక ముందు కూడా గ్రామంలో పేదవారు ఉన్న, వారికి తిండి లేక ఉన్న వారిని గుర్తించి వారికి అన్నం కానీ, కూరగాయలు కానీ మరియు యువకులు మాస్కులు లేకుండా జరిగిన అటు మాస్కులను పంపించేయడం కానీ, ఈ కరోనా బారి నుండి మా గ్రామాన్ని మేము స్వచ్ఛందంగా కాపాడుకుంటామని ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. చెప్పినట్టు సుధార్ రాజేందర్ 2 రోజుల క్రితం రైస్ పంచడం జరిగింది. తలవంతున 10 కిలో రైస్, వెజిటేబుల్ పంచడం జరిగింది. మరియు ఈరోజు అనగా ముగ్గురం కలిసి మైదా శ్రీనివాస్, సుధార్ రాజేందర్, దశరథం అయ్యోరి కలిసి 500 మాస్కులు పంచడం జరిగింది. ప్రతి ఒక్కరికి గ్రామంలో వచ్చేటట్టు చూసుకున్నాము. ఇక ముందు ఏ నిత్యావసర వస్తువులు కానీ, బియ్యం కానీ, వెజిటేబుల్ కానీ, నూనెలు కానీ, పప్పులు కానీ ఏ అవసరం ఉన్నా మేము కంపల్సరీ సాయశక్తులుగా అందరికీ మేము సాయం చేయాలని చెప్పి అనుకుంటున్నాము, చేస్తాము. మరి
అని అనుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో సిపిఐ పార్టీ ఎస్కే సాబీర్ పాషా ఆధ్వర్యంలో వలస కూలీలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వలస కూలీలకు ఇవ్వవలసిన 500 రూపాయలు బియ్యం పంపిణీ చేయలేదని, తక్షణమే ప్రభుత్వం వాటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో డిఆర్డీఓ కౌటిల్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శివంగాలపల్లిలో నర్సరీ మరియు ఉపాధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నర్సరీలో మొక్కల పెంపకంపై గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని మరియు ఈజీఎస్ సిబ్బందిని అభినందించారు. కూలీలు సామాజిక దూరం పాటిస్తూ పనిచేయాలని సూచించారు. పనులు జరుగుతున్న ప్రాంతాలలో శానిటైజర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎండ తీవ్రత కారణంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పోకల రేఖా సంతోష్, ఎంపీటీసీ చారి, ఏపీడీ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో మన ఉపాధి హామీ పనులను విజిట్ చేయడానికి మన డిఆర్డీఓ గారు ఇంకా ఉన్నతాధికారులు ఇక్కడ సైట్ మీదకి రావడం జరిగింది. మరియు మన గ్రామంలో కోనరావుపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి నర్సరీని కూడా విజిట్ చేసి ఇంతకు ముందు కంటే ఇక్కడ నర్సరీ మన మండలంలో చాలా బాగుందని మనకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన డిఆర్డీఓ గారు మరియు ఉన్నతాధికారులు ఇక్కడ పనులను మండల కేంద్రంలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది వస్తున్నారు, మరియు ఈ కరోనా వైరస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఉపాధి కోల్పోయి ఉండకూడదు, అందరూ కూడా పనులు చేసుకొని వాళ్ళు ఉపవాసంతో ఉండకూడదు, అందరు కూడా పనులు చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు అంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా మనం సోషల్ డిస్టెన్స్ అంటే సామాజిక దూరాన్ని కొంత పాటించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వైరస్ సోకింది అనుకో మనం దాన్ని తట్టుకోలేకపోతాం. కాబట్టి ఇప్పటి వరకు మన జిల్లాలో ఏం లేదు, అట్లాంటిది ఏం రాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ పని మనకు గవర్నమెంట్ ఈ కూలి పనికి ఎవరు పోతలేరు కాబట్టి వాళ్ళ కనీస భోజన వసతి కోసం, ఖర్చుల కోసం కావాలి కాబట్టి ఈ ఉపాధి పని అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఉపాధి పనికి మన వాళ్ళు ఎందరో వచ్చినా కూడా నిరుపేదలు కూలి పని చేసుకోవాలి. కూలి పని చేసుకుంటే వీళ్ళు మన గవర్నమెంట్ నుంచి మీకు డబ్బులు వస్తాయి కాబట్టి. ఇది కోనరావుపేట గ్రామం మరియు శివంగలపల్లి విజిట్ చేయడం జరిగింది ఉపాధి హామీ పనిలో భాగంగా. అయితే ఇక్కడ పొద్దున ఫస్ట్ యాక్చువల్ నర్సరీ చూడడం జరిగింది. నర్సరీ చాలా బాగుంది. మెయిన్గా పాలకవర్గానికి, ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, మా యొక్క ఈజీఎస్ సిబ్బందికి, ఎంపీడీఓ గారికి కృతజ్ఞతలు. నర్సరీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. రెండోది శివంగలపల్లిలో కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉపాధి హామీ పనిలో కూడా లేబర్ ఈరోజు ఆల్మోస్ట్ ఒక 100 పైన కూడా రావడం జరిగింది. అక్కడ కూడా పనులు స్టార్ట్ అయినాయి. సో అదేవిధంగా ఈరోజు కోనరావుపేట గ్రామంలో కూడా ఉపాధి హామీ కూలీలతో ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే వచ్చేవాళ్ళు ఉపాధి హామీ కూలీలందరికీ నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా పని ప్రదేశంలో సామాజిక దూరము కొంత పాటిస్తూ చేతులు ఖచ్చితంగా పని ప్రదేశానికి వచ్చేటప్పుడు, పని అయిపోయాక కూడా పని ప్రదేశంలో కూడా మేము ఖచ్చితంగా నీళ్లు మరియు సోప్ ఒకటి పెట్టడం జరుగుతుంది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో సుప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీ భవానీ సమేత కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో కరోనా వైరస్ అంతమవ్వాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత మహిమాన్వితమైన వేద మంత్రాలు, శ్లోకాల మధ్య యోగ వాసిష్టం, శ్రీ వైద్యనాథాష్టకం, ధన్వంతరి మహామంత్రం పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంధే వెంకటేశ్వర్లు, ధర్మకర్తలు, అర్చకులు నాగభూషణ శర్మ, సంపత్ కుమార్ పాల్గొన్నారు. పూజితాయ శ్రీ వైద్యనాథాయ మనుష్యలోకే శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ప్రభుతవా
కరోనా నేపథ్యంలో రైతులు పండించిన వరి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో కరోనా నేపథ్యంలో 23 మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే వారం రోజులు గడుస్తున్న ధాన్యం ఆరబెట్టడానికి కవర్లు లేక తమ వద్ద ఉన్న చీరల్లో, సంచుల్లో ఆరబోస్తున్నామని వాపోయారు. దీనిపై అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఇట్లా పోతే అక్కడ మాకు పరదలు ఇచ్చిర్రు, మిషన్లు ఇచ్చిండ్రు, పట్టుకునే తందుకు మంచిళ్ళు ఉన్నాయి. అక్కడ ఆధారు తాగటానికి ఎండల లేకుండా నీడ ఉన్నది, నేర్పుకుంటా నీడ కూర్చుండుకుంటా మంచిది తాగినాము. ఇక్కడ బోడవి నాన్న ఏర్పాటు చేసిండ్రు. ఒక్కసారి అత్తలేడు, ఇక్కడ ఏది లేదు, ఒక పరద లేదు, ఒక మంచిలు లేవు, ఒక చెట్టు నీడ లేదు, ఏది లేదు. మేము చీరలు కుట్టించుకొని మేము వడ్లు నేర్పుకుంటాను. 8-10 రోజులు ఇక్కడ నేర్పుకోబట్టి ఒక్క మిషన్ ఇస్తలేరు, ఒక్కసారి అత్తలేడు, ఎవరు వచ్చి ఇక్కడ చూస్తలేరు. మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఏ సారైనా దయచేసి వచ్చి మమ్మల్ని చూసి మేము దండం పెడతాము. ఏదో ఈ దెబ్బన ఇళ్ళకెళ్ళి మేము అవతల గడ్డకు ఎక్కాలి. ఈ వైరస్ సంది మేము 6 నెలలు బట్టి కట్టం చేసినాం కాబట్టి తొందరగా మీరు తీసుకుంటే మేము పోయి ఇళ్ళల్లో చేరుతామని మేము మిమ్మల్ని మనవించుతున్నాము. సారు మీకు దయ. ఎండలు చదువుతున్నాము, నీళ్ళకు సూత మాకు ఇది ఇబ్బంది అవుతుంది, నీళ్ళకు సూత ఇబ్బంది అవుతుంది. ఇగో ఇక్కడ ఈడ బోడ మీద పోయినరు అన్నారు, మాకు పదరాలు ఇచ్చలేదు. ఇగో చీరలు కుట్టించుకొని ఇగో మేము అట్లాంటి పోసుకున్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. అక్కడ పోసుకుంటేనేమో మాకు పరదలు ఇచ్చేది, నీళ్ళు ఇచ్చేది, మిషన్లు ఇచ్చేది. ఇక్కడ మిషన్లు లేవు, ఏమి లేవు. మమ్మల్ని అట్లా రోడ్డు పొంటి పోతా అంటే రాని పిలుతా అంటే ఇగో మళ్ళీ అత్తమని పోతాను, మళ్ళీ అత్తలేరు, ఏం లేరు. మేము పొద్దుగా దాకా ఈయనే ఉంటాను, ఎండలో చచ్చిపోతాను. అదే ఏందో రోగం అని అంటారు. ఆ రోగానికంటే ఈ రోగానికే ముట్టమని చేస్తాం ఎండలకు ఇచ్చి 10 రోజుల సంది చీరలు పరదేదా అంటే పరద మొత్తం పరదలు ఇక్కడ కొనుకొచ్చుకోరు మీరు అని అన్న. నిరుడు పరదలు అక్కడ మార్కెట్లు ఉంటే మేము అడగంగానే పరద ఇచ్చిర్రు, మేము అడగంగానే నీళ్ళు ఇచ్చిర్రు. మేము ఎక్కడున్నా ఎక్కడ నీ వడ్లు అనుకుంటే వచ్చి వడ్ల చూసిర్రు. ఇక్కడ వడ్లను చూసిన లేరు. ఇడ కర్నూలు జిల్లా రెడ్ జోన్ ప్రాంతాలలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి అన్నారు. కర్నూలు నగరంలో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎస్పీ జిల్లాల్లో కరోనా వైరస్ తీవ్రంగా ఉందని, నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆంక్షలు కట్టుదిట్టం చేయాలని అన్నారు. ఇళ్ల నుండి ఎవరు బయటికి రావద్దని, అనవసరంగా బయటికి వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు. ఆందోళన నియోజకవర్గంలో బియ్యం, సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి. పెద్దపల్లిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ముషీరాబాద్ లో సరుకులు, కూరగాయలు పంపిణీ చేసిన బీజేపీ నేత లక్ష్మణ్. రెడ్ జోన్ ప్రాంతాలలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. కర్నూలు నగరంలో ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ ఫకీరప్ప కాగినెల్లి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.